ప్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కుడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మహోన్నతుడా, మీకు వందనాలు. మహాగణుడా, త్రియేక దేవుడా, నీ స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థనలను వినే దేవుడు, సఫలపరిచే దేవుడు నాయనా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కుడికను దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించి వారి సమస్యల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, ఎట్టి స్థితిలో ఉన్నా వారికి విడుదల, స్వస్థత, అయ్యా సమస్యల నుండి పరిష్కార మార్గమును మీరు కలుగు చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. పాడుచున్న పాటలో మీరు ఉండండి, చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఆత్మీయతలో బలపడినట్లు, విశ్వాసంలో బలపడినట్లు పరిశుద్ధాత్మదేవా మీరు మాట్లాడమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీ ఆత్మ సహాయము కలుగు చేయమని ఉపవాసి ప్రార్థన కుడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలు నడిపించి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో మా కోడలు గారు దెబోరా పాస్టమ్ గారు వచ్చి ఒక చక్కటి ఆత్మీయగీతం పాడి ప్రభు నామాన్ని గణపరుస్తారు. వారితో పాటు కలిసి ప్రభువును గణపరచాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. సమయోచితమైన నీ కృపయేనను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయేనను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను.
సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయన, సంఘక్షేమమే నా ప్రాణమాయన. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని గనపరిచిన దెబోరా పాస్టమ్ గారిని బట్టి, అంతేకాకుండా వారితో పాటు కలిసి ప్రభువుని గనపరిచిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం నడిపించబడుతున్న మా ఉపవాస ప్రార్థన కొడుకని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామండి. చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అని వారి ప్రార్థన విన్నపాలను తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, వాటన్నిటి కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నామండి. మీలో ఎవరికైనా ఏదైనా సమస్యలున్నా, ఏదైనా అనారోగ్య పరిస్థితులున్నా, లేక ఏదైనా వివాహ విషయమైనా, ఉద్యోగ విషయాలైనా, ఏ విషయమైనా దేవుని బిడ్డలారా మాకు తెలియజేసినట్లయితే వాటన్నిటి కొరకు భారముతో ప్రార్థిస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసి ప్రార్థన కుడికలో మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. గడిచిన కొన్ని వారాలుగా ఒక అంశమును మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆ అంశము ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, బైబిలు గ్రంథములోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం అను అంశమును గడిచిన కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నామండి. ఈ వారం కూడా మరికొన్ని ఆత్మీయ విషయములను మనం తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, గడిచిన వారం మనం చెప్పుకున్న విషయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఏమండి, రాజైన దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదుతో మంచిగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ దావీదునకు కీడు చేయ ప్రయత్నం చేసినట్లు గడిచిన వారం మనం చెప్పుకున్నాం. దేవుని బిడ్డలారా, అబ్షాలోము దావీదుతో మంచిగా ఉంటున్నట్లే నటిస్తూ యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తన తట్టు తిప్పుకొని తాను వారిని పాలించాలని ఒక నాయకత్వపు దాహము కలిగిన వాడిగా ఉండి దావీదునకు ఎదురుగా నిలిచి దావీదుకు వ్యతిరేకంగా అనేకమైన కుయుక్తులు చేసినట్లు గడిచిన వారం మనం చెప్పుకున్నాం. దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయం తెలుసుకున్న దావీదు యెరూషలేములో రాజనగరి నుండి తాను, తన సేవకులు, తనతో ఉన్న వారందరినీ కూడా తీసుకొని ఇక ఈ రాజనగర్లో ఉండుట మంచిది కాదు. ఎందుకంటే అబ్షాలోము ఏ సమయంలోనైనా ఏమండి జనులను తీసుకొని మన మీదకి వచ్చి మనతో యుద్ధము చేయవచ్చు, ఆయన నా కుమారుడు గనుక నేను ఆయన ఏమీ చేయలేననే ఏమంటే ఒక ఆలోచన కలిగిన దావీదును తన సేవకులను అందరూ కూడా అక్కడి నుండి వేరే స్థలానికి వెళ్ళిపోయినట్లు గడిచిన వారం మనం చెప్పుకున్నాం. అయితే కొంతమంది ఉపపత్నులను మాత్రం రాజనగరిని కావలిగా ఉంచి సేవకులను తీసుకొని దావీదు ప్రయాణం కొనసాగించినట్లు గడిచిన వారం చెప్పుకొని మనం ముగించడం జరిగింది. దేవుని బిడ్డలారా, అయితే దావీదు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దావీదు అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ తనతో పాటు ఉన్న సేవకులు కూడా దావీదు ఒక రాజుగా ఉండి ఒక మంచి స్థితిలో ఉన్న దావీదు కాలి నడకను, ఒక ఆహారం లేక సరైన నిద్ర లేక తను ప్రయాణము చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా దావీదును చూచి బహుగా దుఃఖపడుతూ ఏడుచుచూ వారి వెంట వెళ్తూ ఉన్నట్లు కూడా దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ప్రయాణం కొనసాగించినప్పుడు
దేని బిడ్డలారా, దావీదునకు మరొక శ్రమ ఎదురైంది. అది ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే చూడండి, సమూయేలు 2వ గ్రంథం మన మూలవాక్యంగా మనం చదువుకుందాం. 16వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతున్నానండి. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గేరా కుమారుడైన షిమి అనునొకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడి వెంట నడుచు దావీదును శపించుచు జనులందరూ బాలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములో నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్య యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి నీ రాజ్యమును అప్పగించి ఉన్నాడు, నీవు నరహంతకుడవు అని ఇక్కడ ఈ షిమి ఎవరంటే దేవుని బిడ్డలారా, సౌలు కుటుంబంలో ఒకడు అని బైబిల్లో మనకు కనబడుతుంది. అంటే సౌలు తర్వాత దేవుడు దావీదును రాజుగా చేశాడు. అయితే అతని యొక్క ఆలోచన ఏమిటంటే దావీదే సౌలు కుటుంబాన్ని చంపివేసి తాను ఆ రాజరికాన్ని తీసుకున్నాడనే ఉద్దేశంతో, అటువంటి వ్యతిరేకమైన తత్వంతో దావీదు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేని బిడ్డలారా, ఈ షిమి అనే వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడండి, దావీదును శపిస్తూ ఉన్నాడు. ఏ విధంగా శపిస్తూ ఉన్నాడంటే, నరహంతకుడా, దుర్మార్గుడా అని శపిస్తూ నీవు సౌలు కుటుంబమును హత్య చేసి సౌలు కుటుంబంలో వారందరూ మరణానికి కారకుడిగా మారి నరహంతుడిగా మారావు గనుకనే ఇప్పుడు ఈ శ్రమ నీకు కలిగింది. నీ కుమారుడి చేత నువ్వు తరమబడుతూ ఉన్నావు. ఇప్పుడు నీ కుమారుడే నీకు వ్యతిరేకంగా మారి నీ కుమారుడి వల్ల నువ్వు శ్రమను అనుభవిస్తున్నావు. దీనికి కారణం ఏమిటంటే నువ్వు సౌలు కుటుంబానికి నష్టం కలుగు చేసావు. నువ్వు సౌలు కుటుంబాన్ని మరణానికి కారకుడిగా నీవు ఉన్నావు గనుకనే నీకు ఇటువంటి స్థితిని దేవుడే రప్పించాడు అని చెప్పి శాపవచనాలు పలుకుతూ ఉన్నాడండి. శాపవచనాలు ఈ షిమి పలుకుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తే అక్కడున్న యోవాబు అంటూ ఉన్నాడు, రాజా మీరు సెలవిచ్చినట్లయితే ఒక్క నిమిషంలో అతన్ని లేకుండా చేస్తానని. అప్పుడు దావీదు అంటూ ఉన్నాడు, చూడండి దేవుని బిడ్డలారా, 12వ వచనంలో మనం చూస్తే యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. దావీదు అంటున్నాడు, ఆయన్ని మీరేమీ చేయొద్దు, అతని వైపు మీరు చూడొద్దు, మీరు ప్రయాణాన్ని కొనసాగించండి. ఒకవేళ అతను మాట్లాడిన శాపవచనాలు దేవుడు నాకు మేలు కలుగు చేస్తాడేమో అని దావీదు ఇక వెనక్కి తిరగకుండా ఆ షిమి శపిస్తూ ఉన్నా, రెచ్చగొడుతూ ఉన్నా, రాళ్ళు రువ్వుతూ రాళ్ళు విసురుతూ దావీదు సేవకుల మీద విసురుతూ ఉన్నా దావీదు తనకు కానట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాడండి. దావీదు నాకు కాదులే అతన్ని అలా శపించని అని చెప్పి చూడండి, ఇంకొక మాట కూడా ఇక్కడ దావీదు అంటున్నట్లు మనకు కనబడుతుంది 10వ వచనంలో. అందుకు రాజు, సిరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి అభిషయ్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయుచూచుండగా ఈ బెన్యామీనుడగు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాని శపింపనీయుడి. వాడిని శపించనివ్వండి. ఒకవేళ దేవుడే నన్ను పరీక్షించడానికి అతన్ని పంపిస్తూ ఉన్నాడేమో, వాడిని అలా శపించనివ్వండి. ఎందుకంటే నా కడుపున పుట్టిన బిడ్డే నా ప్రాణము తీయాలని వెతుకుతున్నాడు కదా, అంతకంట ఈ శ్రమ నాకు ఎక్కువ కాదు. నా కుమారుడే నన్ను లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు కదా, అంతకంటే ఈ మాటలు నాకు ఎక్కువ కాదు అని దావీదు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడండి. ఈ శాపమును దేవుడు నాకు మేలుగా మారుస్తాడు అని చెప్పి గొప్ప విశ్వాసంతో దేవుని బిడ్డలారా దావీదు వెళ్ళిపోతూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా మనమును ఇటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలండి. ఇతరులు ఒకవేళ నువ్వు చెయ్యని తప్పుకి నేను నిందిస్తూ ఉన్నారా, శాపవచనాలు పలుకుతున్నారా, నువ్వు చెయ్యని తప్పును పదే నువ్వు తప్పు చేసావని నిందలు వేస్తూ అవమానపరుస్తూ ఉన్నారా, దాన్ని దేవుడు దీవెనగా మారుస్తాడండి. దాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు.
ఎందుకంటే మనల్ని ఎవరు శపించినా అది దేవుడు చూచి ఊరుకునే దేవుడు కాదండి. ఆయన బిడలముగా ఉన్న మనము, ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్న మనము, ఆయన ప్రేమిస్తున్న మనలను ఆయన ఇతరుల చేతులకు అప్పగించడండి. శపించేవారి చేతికి అప్పగించడు, అవమానపరిచే వారి చేతికి ఆయన అప్పగించడు. మన కీడు చేద్దామనుకున్న వారికి దేవుడు మనలను అప్పగింపడు. ఎందుకంటే ఆయన మనతో ఉండి ఎవరైతే మనకి అన్యాయంగా శాపవచనాలు పలుకుతున్నారో, ఎవరైతే నువ్వు ఇలా అవుతావు అని నిందలు పలుకుతున్నారో దాన్ని దేవుడు పూదండగా మారుస్తాడంట. నీ నిందకు ప్రతిగా ఆయన పూదండనిచ్చినని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అంటే పూదండ అంటే ఒక ఘనతను, ఒక సన్మానమును దేవుడు మనకిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అదే విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాడు. దేవుడు కీడును మేలుగా మార్చే దేవుడు. నిజమే కదండి దేవుని బిడ్డలారా. యోసేపును అన్నదమ్ములు ఏం చేశారండి? ఐగుప్తు దేశంలో ఉన్న యోసేపును ఐగుప్తు దేశీయులకు అమ్మివేశారు. యోసేపు చనిపోయాడని తండ్రి దగ్గర చెప్పారు. యోసేపునకు సొంత సహోదరులే, అన్నదమ్ములే అమ్మివేసి కీడును కలుగు చేశారు. మరలా వారు యోసేపు దగ్గరికే వచ్చారు కరువు కాలంలో. దేవుని బిడ్డలారా, అప్పుడు యోసేపు ఒక మాట పలుకుతున్నాడు. చూడండి, ఆదికాండము 50వ అధ్యాయము 20లో మనం చూసినట్లయితే, మీరు నాకు కీడ చెయ్యని ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కొన్ని విషయాలు దేవుని బిడ్డలారా మనకు కొన్ని సందర్భాల్లో కీడును కలుగు చేస్తాయి, నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. ఇతరుల ద్వారా హింసను పొందుతాం, ఇతరుల ద్వారా శ్రమను పొందుతాం. అయితే దాన్ని దేవుడు మేలుగా మార్చే దేవుడు. యోసేపు అంటూ ఉన్నాడు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ బహుజనులు బ్రతుకున్నట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించాడు. నేను ఐగుప్తు దేశంలో అమ్మబడట అది దేవుని చిత్తమే. ఎందుకంటే ఈ కరువు కాలంలో బహుజనులు పోషింపబడాలి, మీకు ఆహారం కలగాలి అంటే ఇది మేలు కొరకే దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అంటున్నాడు, మీరు భయపడొద్దు, మిమ్మల్ని నేనేమీ చేయను, ఎందుకంటే ఇది మేలు కొరకే దేవుడు ఉద్దేశించి నన్ను ఇక్కడికి పంపించారు గనక మీ వల్ల ఏమీ లేదని చెప్పి అన్నదమ్ములతో సమాధానకరంగా యోసేపు మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దావీదు కూడా అదే ఆత్మీయతతో మాట్లాడుతున్నారు. చూడండి, మనం చదువుకున్నాం, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. వాడు శాపం పలుకుతూ ఉన్నాడు, నరహంతకుడా అంటున్నాడు, దుర్మార్గుడా అంటున్నాడు. నువ్వు నరహంతకుడు గనుక నీ కుమారుడే నేను చంప వెతుకుతున్నాడని దూషిస్తున్నాడు, శపిస్తున్నాడు. కానీ దీన్ని దేవుడు నాకు మేలుగా చేస్తాడని గొప్ప విశ్వాసంతో దావీదు పలుకుతూ ఉన్నాడండి. హల్లెలూయా. మనం ఇటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన, యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగి బ్రతుకుతున్నా ప్రతి ఒక్కరికి నిందలు రాకమానం, అవమానాలు రాకమానం, శాపములు రాకమానం. దేవుని బిడ్డలారా, ఏదో ఒక శ్రమ రాకమానదు. అన్యాయంగా మాట్లాడేవారు మనకు ఎదురవ్వక పోరు, కానీ వాటిలో మనం నమ్మకంగా బ్రతికి నా దేవుడు ఈ అవమానమును, ఈ శాపమును, ఈ శ్రమను దీవెనగా మారుస్తాడని విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు దాన్ని గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తారండి. యోసేపును మార్చిన దేవుడు, యోసేపును ఒక ఆశీర్వాద కారకుడిగా పెట్టిన దేవుడు, దావీదును ఒక ఆశీర్వాద కారకుడిగా నిలవబెట్టిన దేవుడు. మనం కూడా ఇదే ఆత్మీయతను మనం కలిగి బ్రతికినట్లయితే దేవుని బిడ్డలారా, మనలను కూడా అట్టి రీతిగా ఆయన ఆశీర్వదిస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో ఆయన నిందకు ప్రతిగా నిందలు వేయలేదు, నిందకు ప్రతిగా నిందించలేదు. ఆయన హింసింపబడుతూ, చూడండి దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రికలో మనకు కనబడుతుంటుంది అక్కడ చక్కటి వాక్యాలు. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో ఎటువంటి ఆత్మీయతను ఆయన కలిగి ఉన్నారంటే, పేతురు రాసిన మొదటి పత్రిక దేవుని బిడ్డలారా 2వ అధ్యాయము 21లో నేను చదువుతున్నానండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి
తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదంట. ఆయన హింసింపబడి ఏంటంటండి మరలా అవి తిరిగి మాట్లాడలేదంటండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అని మనకు కనబడుతుంది. శ్రమ పెట్టబడుతున్నారు కానీ తిరిగి ఆయన బెదిరించలేదు. ఎందుకంటే ఆయన దగ్గర శక్తి లేదా? ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా ఒకటి జరుగుతుంది. కానీ ఆయన శ్రమ పెట్టబడుతున్నారు కానీ బెదిరించలేదండి. మౌనంగా తాను దేని కొరకు ఈ లోకానికి వచ్చారో దాన్ని ఆయన నెరవేర్చిన దేవునిగా యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పారు, మనకు మాదిరి ఉంచిపోయారని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన మాదిరిలో మనం నడవాలండి. ఆయన ఏ విధంగా అయితే బదులు దూషించలేదో మనం కూడా దూషించలేని వారిగా ఉండాలి. శ్రమ పెట్టబడి బెదిరించకుండా ఆయన ఎలా అయితే ఉన్నారో మనం అలాగే ఉండాలని ఆయన ఒక మాదిరిని మనకు ఉంచి వెళ్ళిన దేవునిగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు కూడా ఇదే ఆత్మీయతను కలిగి, దావీదు కూడా యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఏమండి హృదయానుసారుడని ఎందుకు పిలువబడ్డాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన హృదయానుసారుడుగా దావీదుని ఎందుకు ఎంచారంటే, దేవుని బిడ్డలారా, దావీదులో ఎంతో తగ్గింపు, దావీదులో ఎంతో దీన మనస్సు. దావీదు ఆ సమయంలో రాజు గనక ఏదైనా చేయొచ్చు షిమీని, కానీ మౌనంగా వెళ్ళిపోయినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన మౌనమే మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, దావీదు యెరూషలేములో లేడని అబ్షాలోము తెలుసుకొని ఇప్పుడు అబ్షాలోము ఏం చేస్తున్నాడంట చూడండి. 16వ అధ్యాయం 15లో మనం చూస్తే, అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ అహీతోఫెలును యెరూషలేమునకు వచ్చి ఉండిరి. దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషై అను నతడు అబ్షాలోమునకు వచ్చి అతన్ని దర్శించి అని అక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా దావీదు యెరూషలేములో లేడని అబ్షాలోము తెలుసుకున్నాడో, అబ్షాలోము అంతేకాకుండా తనతో పాటు చాలామంది ఇంకా అహీతోఫెలు కూడా యెరూషలేమునకు వచ్చారు. ఎందుకంటే అక్కడ దావీదు లేరు కదా, ఇక రాజ్యము వారిదే అన్నట్లు వారందరూ మరలా యెరూషలేమునకు చేరారు. దేవుని బిడ్డలారా, వారు యెరూషలేమునకు వచ్చి ఉన్నప్పుడు అయితే దావీదు స్నేహితుడని ఇక్కడ హూషైను మనం చూస్తున్నాం. ఈయన దేవుని బిడ్డలారా దావీదు పక్షంగా ఉంటూ అబ్షాలోము దగ్గరికి వచ్చాడండి. దావీదే ఇతను పంపించాడు, నువ్వు అబ్షాలోము దగ్గరికి వెళ్ళి మంచిగా ఉండినట్లు చూచి ఆ అబ్షాలోము అక్కడ ఏమి చేయబోతున్నాడో ఆ సమాచారం నాకు తెలియజే. అక్కడ ఇంకా కొంతమంది నీకు సపోర్ట్గా ఉంటారు, కొంతమంది నీకు అండగా ఉంటారు. వారు ఎవరంటే చూడండి దేవుని బిడ్డలారా, మనకి 15వ అధ్యాయము 35లో చూస్తే, అక్కడ యాజకుడైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు. కాబట్టి రాజనగరి యందు ఏదైనా జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సాదోకుతోను అబ్యాతారుతోను దాన్ని చెప్పవలను. సాదోకు కుమారుడైన అహీమయస్ అబీతారు కుమారుడైన యోనాతాను అను వారి ఇద్దరు కుమారులు అచ్చుకున్నారు. నీకు వినబడినదంతయు వారి చేత నా యొద్దకు వర్తమానము చేయమని చెప్పి అతనిని పంపివేశాను. దావీదు స్నేహితుడైన హుషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేమునకు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ రాజనగరి దగ్గరే అబ్షాలోము పక్షంగా ఉన్నట్లే కొంతమంది దావీదు పక్షంగా ఉన్నారు. ఇప్పుడు దావీదు స్నేహితుడైన ఈ హుషైను కూడా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇతను కూడా దావీదు ఎక్కడ పంపించాడండి, అబ్షాలోమునకు పంపించి నువ్వు అక్కడ అతని స్నేహితుడిగా ఉండినట్లే, అతని పక్షంగా ఉండినట్లే ఉండి అక్కడ ఏమి జరిగినా, రాజనగర్లో ఏమి జరిగినా దానిని ఇప్పుడు యాజకుడుకు అంతేకా అబ్యాతారునకు నువ్వు చెప్పినట్లయితే వారు ఆ సమాచారాన్ని నాకు తెలియజేస్తారు అని చెప్పి దావీదు పంపివేసినప్పుడు, ఈ దావీదు ఒక స్నేహితుడు అబ్షాలోమునకు వచ్చినప్పుడు, నీవు దావీదునకు స్నేహితుడు కదా, దావీదు పక్షంగా ఉన్నవాడివి కదా, నా యొద్దకు ఎందుకు వచ్చావంటే, లేదు నీ యొద్దకు, ఎందుకంటే ఇప్పుడు రాజుగా నీవే చేయబడుతున్నావు కదా, ఇప్పుడు దావీదు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాడు,
కనుక ఇక దావీదు పక్షంగా నేను లేను, నీ పక్షంగానే ఉంటాను, ఎందుకంటే నా స్నేహితుని కుమారుడివే కదా నీవు అని మంచిగా మాట్లాడి దేవుని బిడ్డలారా అబ్షాలోము పక్షంగా చేరినట్లు ఇక్కడ హుషేను మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా ఇప్పుడు దావీదుని ఎలా చంపాలి అని అబ్షాలోము అహీతోఫెలు ఆలోచన చేస్తూ ఉన్నారు. జనులందరూ కూడా దావీదు పక్షం నుండి ఇక పూర్తిగా అబ్షాలోము పక్షంగా వచ్చేయాలంటే దావీదు అబ్షాలోముని అసహించుకోవాలి. ఎందుకంటే దావీదుకు భయపడిన వారు కొంతమంది యెరూషలేములో ఉన్నారు గనుక ఇప్పుడు ఏమి చేసి దావీదు నన్ను పూర్తిగా అసహించుకున్నట్లు నేను చేయాలి అని అబ్షాలోము దేవుని బిడ్డలారా ఈ అహీతోఫెలుని అడిగినప్పుడు అహీతోఫెలు అంటూ ఉన్నాడు, నీ తండ్రి కొంతమంది ఉపపత్నులను రాజనగర్లో ఉంచాడు కదా కావలుగా, వారిని నువ్వు తీసుకొని వారికి బయట గుడారం వేసి వారితో నువ్వు పాపము చేయి, ఎందుకంటే వారు నీ తండ్రి ఉపపత్నులు. నువ్వు వారితో పాపము చేసినట్లయితే ఇక నీ తండ్రి పూర్తిగా నిన్ను అసహించుకుంటాడు అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా ఈ ఆలోచన తీసుకున్న ఈ అబ్షాలోము అట్టి రీతిగానే ఏమంటే ఆ స్త్రీలందరినీ పిలిచి గుడారం వేసి ఇశ్రాయేలు ప్రజలందరూ చూచుండగా వారితో పాపము చేసినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి దుర్మార్గమైన కార్యాలు చేయడానికి కూడా అబ్షాలోము దిగజారిపోయాడండి. దేని కొరకండి? ఒక నాయకత్వం కొరకు. దావీదును లేకుండా చేసి తాను యెరూషలేములో రాజుగా పరిపాలన చేయాలి. తాను ఒక రాజుగా చేయబడ్డానికి అవసరమైతే తండ్రిని మోసగించాడు. తండ్రి ఉపపత్నులుగా ఉన్న భార్యలతో కూడా పాపము చేయడానికి దిగజారిపోయాడండి. ఇటువంటి దుర్మార్గమైన కార్యాలు చేయడానికి అబ్షాలోము దిగజారిపోయినట్లు మనం చూస్తున్నాం. అయితే అహీతోఫెలు కూడా ఇటువంటి చెడ్డ ఆలోచన అబ్షాలోము నాకు ఇచ్చాడండి. ఒకానొకప్పుడు దేవుని బిడ్డలారా ఈ అహీతోఫెలు అంటే దావీదునకు ఎంతో ఇష్టం. దావీదు పక్షముగా ఉండి దావీదునకు మంచి ఆలోచనలు ఇచ్చేవాడు. చూడండి ఇక్కడ దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది 23లో చూస్తే, ఆ దినములలో అహీతోఫెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండేను. దావీదును అబ్షాలోమును దాన్ని అట్లే ఎచ్చుచుండెరి. హల్లెలూయా. ఈ అహీతోఫెలు మంచి ఆలోచనలు చెప్పేవాడు. ఆ ఆలోచనలు దేవుని దగ్గర నుండి వచ్చినట్లే ఉండేవి గనక వాటిని అమల్లోకి తెచ్చేవాడు దావీదు. అంటే అంతగా ఈ అహీతోఫెలును నమ్మాడండి దావీదు. ఇప్పుడు ఈ అహీతోఫెలు ఏమంటే తన కుమారుడైన అబ్షాలోము పక్షంగా చేరి దావీదు మీదే వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. దావీదు మీదే వ్యతిరేకంగా ఆలోచన చేసి అబ్షాలోమును మరీ దుర్మార్గుడిగా మారుస్తూ ఉన్నాడు. అబ్షాలోమును దేవునికి ఆయస్కరమైన వాడిగా మార్చివేశాడు. ఇప్పుడు తండ్రికి కూడా పూర్తిగా దూరం చేసే దుర్మార్గమైన క్రియలు, అంటే తండ్రి యొక్క ఉపపత్నులు అనగా తల్లితో సమానం, వారితో పాపము చేసే స్థితికి కూడా అబ్షాలోము దిగజారిపోయాడండి. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఇంకేం చేస్తున్నాడండి ఈ అహీతోఫెలు వచ్చి దావీదు కాలినడకని నడిచి 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 అలసటి చేత ఎక్కడో పడి ఉంటాడు గనుక నేను ఒక 12,000 మందిని తీసుకొని దావీదును తరిమి దావీదును హతము చేస్తాను, ఇక రాజ్యం అంతా మనదే అవుతుందని దేవుని బిడ్డలారా మాట్లాడినప్పుడు అక్కడే దావీదు స్నేహితుడైన హుషై ఉన్నాడు గనక ఈ అబ్షాలోము ఎందుకైనా మంచిది, అతను మంచి ఆలోచన చెప్తున్నాడు కదా, ఒక ఆలోచన అడుగుదామని పిలిచినప్పుడు హుషై దేవుని బిడ్డలారా ఏమని ఆలోచన చెప్తున్నాడంటే, ఎందుకంటే దేవుడు అబ్షాలోమును మొత్తబోతూ ఉన్నాడంట. చూడండి 14వ వచనాన్ని 17వ అధ్యాయం 14లో మనకు కనిపిస్తుంది. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడకు హుషై చెప్పిన ఆలోచన అహీతోఫెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవము రప్పింప గలనందున అహీతోఫెలు చెప్పిన యుక్తిగల ఆలోచన వ్యర్థము చెయ్య నిశ్చయించి ఉండెను. అంటే అహీతోఫెలు దావీదుని హతమార్చడానికి ఒక మంచి ఆలోచనే చెప్పాడు. అంటే చెడ్డ ఆలోచనేనా? దావీదు అలసిపోయి ఉన్నాడు గనక తరిమి పట్టుకొని చంపేద్దామని. అక్కడున్న హుషై దేవుని బిడ్డలారా ఆలోచన మంచిది కాదు. ఎందుకంటే దావీదు గొప్ప బాలాఢ్యుడు, యుద్ధంలో గొప్ప నేర్పరి, అంతేకాకుండా అతని దగ్గర ఉన్న సేవకులందరూ కూడా యుద్ధంలో గొప్ప ప్రవీణులు. మీరు ఈ 12,000 మందితో వెళ్తే అందరూ హతమార్చబడి అపజయంతో తిరిగి వస్తారు.
అలా వెళ్తే మీకు జయము కలగదు. నేను ఒక ఆలోచన చెప్తున్నాను వినండి. ఏమిటి ఆలోచన అంటే, మొత్తం ఎంత సైన్యం అయితే ఉందో అంత సైన్యమును తీసుకొని వెళ్తేనే మనం దావీదును జయించగలం. అంతేకాకుండా అబ్షాలోము, నీవు కూడా యుద్ధానికి వెళ్ళాలి, నీవు నేను అందరూ వెళ్దాం, అంతమంది సైన్యంతో వెళ్తేనే దావీదును మనం ఎదుర్కొనగలం, 12,000తో వెళ్తే ఎదుర్కొనలేము అని చెప్పి, అంటే దేవుడే ఇక్కడ హోషేతో ఏమన్నా ఆలోచన పలికిస్తున్నాడు. ఎందుకంటే అబ్షాలోమును మొత్తబోతూ ఉన్నాడు దేవుడు, అబ్షాలోమును దేవుడు లేకుండా చేయబోతున్నాడు ఆ యుద్ధములో. గనుకనే ఇప్పుడు ఈ ఇద్దరు ఆలోచనలు పెట్టిన అబ్షాలోము అహీతోపెలు ఆలోచన పక్కన పెట్టి, ఈ హోషే చెప్పిన ఆలోచనే సరైనదిగా నాకు కనబడుతుంది అంటే సేవకులు అందరూ ఏమంటున్నారంట, అవును నిజమే, మనం 12,000 మందితో వెళ్తే మనం దావీదును జయించలేం, లేదు సైన్యం అంతటితో మనం వెళ్ళాలి, అబ్షాలోము కూడా మనతో రావాలి, దావీదును మనం కుయుక్తుగా చంపుదాం అని ఇప్పుడు హోషే చెప్పిన ఆలోచనే వారు అమల్లోనికి తీసుకొని వచ్చారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆలోచన అంటే దేవుడు ఆలోచనకర్త అని మన వాక్యంలో చూస్తాం. ఇప్పుడు హోషేకి దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చి ఈ అహీతోపెలు చెప్పిన ఆలోచన తొలగిపోయినట్లు అక్కడ దేవుడు చేసినట్లు దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవం రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చెయ్య నిశ్చయించి ఉండెను. అంటే దేవుడే అహీతోపెల ఆలోచన తీసుకోకుండా దేవుడు దావీదు పక్షంగా ఉండి అక్కడ కార్యం జరిగించినట్లు, ఒకవేళ ఈ అహీతోపెలు చెప్పిన ఆలోచన ప్రకారం వెళ్తే దావీదుని హతమార్చొచ్చు. ఎందుకంటే దావీదుకు నిద్ర లేదు, దావీదుకి సరైన ఆహారం లేదు, అలసటతో ప్రాణం విసిగిపోయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో మనం చంపొచ్చని ఒక యుక్తిగల ఆలోచన అహీతోపెలు ఇచ్చినప్పటికీ అది వ్యర్థం ఎవరు చేశారంటండి, దేవుడే చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డల పక్షంగా ఉండే దేవుడు, వారితో ఉండి వారికి ఆలోచనలు చెప్పే దేవుడు, వారి పక్షంగా కొంతమందిని నియమించే దేవుడు. అక్కడ హోషేను దేవుడు అక్కడ నియమించి దావీదునకు మేలు చేశాడండి. దావీదు ప్రాణమును కాపాడడానికి దేవుడు అక్కడ అనేక మందిని వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన భక్తులను ఆయన కాపాడే దేవుడు, ఆయన విశ్వాసం ఉంచి వారిని ఆయన కాపాడే దేవుడు, వారి ప్రాణములను ఆయన కాపాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును దేవుడు ఏం చేస్తూ ఉన్నాడండి, కాపాడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ కుయుక్తి ఆలోచన చెప్పిన అహీతోపెలు పరిస్థితి ఏమైందో మనం చూసినట్లయితే చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తాం. 17వ అధ్యాయం 23వ వచనంలో, అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఊరి పోసుకొని చనిపోయెను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతిపెట్టిరి. అంటే అహీతోపెలు అవమానం చేయబడ్డాడు. ఎందుకంటే అంతవరకు అతని ఆలోచన ఎప్పుడు కూడా అమల్లోకి రాక మానలేదు. అంతవరకు తన ఆలోచన ప్రకారమే రాజ్యం ముందుకు వెళ్ళింది. అంటే తనకు గొప్ప ఘనత, అహీతోపెలు చెప్పిన ఆలోచన అది దేవుని ఆలోచన అయినట్లు అందరూ తీసుకునేవారు. అహీతోపెలుకి ఎంతో మంచి పేరుంది. కానీ ఇప్పుడు ఆలోచనను దేవుడు ఏం చేశాడండి, వ్యర్థపరిచాడంట. ఎందుకంటే కీడుకరమైన ఆలోచన, దుర్మార్గపు ఆలోచన, చెడు ఆలోచనలు ఇవ్వడం ప్రారంభించాడు. ఎవరండి, అహీతోపెలు. ఇంతకుముందు మంచి ఆలోచనలు ఇచ్చేవాడు, మంచిగా రాజ్యంలో దావీదుకు సపోర్ట్గా ఉండేవాడు. ఎప్పుడైతే ఈ అహీతోపెలులో దుర్మార్గత వచ్చిందో, ఈ అహీతోపెలు అబ్షాలోము పక్షంగా చేరి దావీదుకు నష్టము కలుగు చేయాలని చూచాడో, అతని ఆలోచనని ఎవరు వ్యర్థపరిచారండి, దేవుడు వ్యర్థపరిచాడు. దేవుడు ఆలోచన సఫలము చేయనివ్వలేదు. ఆలోచనల ప్రకారము అబ్షాలోమును ముందుకు దేవుడు వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే అహీతోపెలు ఎవరు కీడు చేయబోతున్నాడు, దావీదును కీడు చేయబోతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అహీతోపెలు ఆలోచన ఎప్పుడైతే మొదటిసారి అది వ్యర్థము చేయబడిందో, దాని ప్రకారం అబ్షాలోము వెళ్ళలేదో, జనులందరి దగ్గర అవమానం పొంది తన ఇంటికి వెళ్ళిపోయి తన ఇల్లు చక్కబెట్టుకొని తనకు తానే ఉరి పోసుకొని చనిపోయాడట. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా, ఇతరుల కీడు కలిపిద్దామన్నవారు వారికి వారే మరణాన్ని తెచ్చుకుంటారు.
ఒక ఇస్కరియోతు యోధాను మనం చూస్తాం కదా. యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేయాలనుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేశాడు. చివరికి ఇస్కరియోతు యోధా పరిస్థితి ఏమైందండి? తనకు తానే ఉరి పెట్టుకొని చనిపోయాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఎవరికి మన నష్టం కలుగు చేయాలని ఆలోచన మనలోకి రాకూడదండి. ఎవరికైనా కీడు చేద్దామని ఆలోచన మనలోకి రాకూడదండి. ఎవరిని బాధ పెడదామని ఆలోచన మనలోకి రాకూడదండి. అది మనకు నష్టంగా మారుతుంది, అది మనకు శ్రమగా మారుతుంది. మన ఇతరులకు కీడు చేసామని ఒక మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు మనకు మనమే హాని చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు అహితోఫేలు, అంతవరకు ఎంతో మంచి పేరు కలిగిన అహితోఫేలు అంతవరకు ఒక మంత్రిగా, చూడండి దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం, దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది 15వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12లో, మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహితోఫేలును దావీదు యొక్క మంత్రిని. ఇవి ఎవరండి? దావీదు దగ్గర మంత్రిగా పనిచేసేవాడు, అంటే దావీదులకు ఒక మంచి సలహాలు ఇచ్చేవాడు. ఇటువంటి వ్యక్తి ఇప్పుడు దావీదునకు ఎప్పుడైతే కీడు చేద్దామనుకున్నాడో, ఇప్పుడు తనకు తానే ఉరి పెట్టుకొని చనిపోయేటటువంటి పరిస్థితిని ఎవరు కలుగు చేశారండి? దేవుడే కలుగు చేశాడు. దేవుని బిడ్డలారా, చాలామంది అంట గుంట లోతుగా తవ్వుతారంట ఇతరుల కొరకు, వారే గుంటలో పడిపోతారటండి. ఒక హామాను మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఎస్తేరు కాలంలో హామాను మొర్దెకై కొరకు ఉరికొయ్యను నిలిపాడంట. ఆ ఉరికొయ్య మీద తానే వేయబడే పరిస్థితి ఏర్పడింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఇతరులకి నష్టం కలుగు చేయాలన్న ఆలోచన ఒకవేళ మనలోకి వచ్చినా అది వాక్యానుసారంగా సరైనది కాదు గనుక దాన్ని మనం తొలగించుకోవాలి. ఎందుకంటే ఇతరులకు కీడు చేయాలి, ఇతరులకు నష్టం చేయాలి, ఇతరులు బాధించాలి అనే అటువంటి తత్వంతో మనం ఉండి ఉపవాస ప్రార్థన చేసినా, దేవుని ఆలయానికి వచ్చినా ఆ ప్రార్థనను దేవుడు వినడండి. మనం ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలండి? దావీదు వంటి ఆత్మీయతను కలిగి ఉండాలి. దావీదు తను శపించిన వారిని సైతము విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. తన కుమారుడు తను చంప వెతుకుతున్నాడని దావీదునకు తెలుసు. తన కడుపుడు పుట్టిన ఆ కుమారుని చంపడానికి ఇష్టము లేక రాజ్యమునే వదిలి వెళ్ళిపోతున్నాడు దావీదు. అటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉంటే దావీదు పక్షంగా దేవుడు నిలిచి ఎంత గొప్ప కార్యం చేశాడో మన పక్షంగా కూడా దేవుడు నిలిచి అంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. దావీదు సమస్తమును దేవుడికి అప్పగించి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు దావీదుతో పాటు ఎవరున్నారండి? దేవుడే ఉన్నాడు. అక్కడ ఆలోచనకర్తలు ఎవరు ఏర్పరిచారండి? దేవుడే ఏర్పరిచాడు. ఒక హోషేనైనా, ఒక అబ్యాతారునైనా, ఒక షాదోకునైనా, వీరందరిని ఎవరు ఏర్పరిచారు అక్కడంటే దేవుడే. దావీదు యెరూషలేములో లేడు, కానీ యెరూషలేములోనే తన వారిని దేవుడే అక్కడ ఉంచాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మన పక్షంగా ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న దేవుని బిడ్డ, నీ సమస్య ఏదైనా, నిన్ను ఎవరైనా బాధిస్తూ ఉన్నారా? లేక అన్యాయంగా నీ యొక్క ఆస్తులను ఎవరైనా తీసుకున్నారా? లేక అన్యాయంగా నీ పిల్లలు ఎవరైనా మోసగించారా? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దావీదు వంటి ఆత్మీయతను కలిగి మొర్రపెట్టు. నీ పక్షంగా అనేకులను దేవుడు నిలిపివేస్తాడు. అనేకులను దేవుడు నిలిచి ఉండేటట్లు దేవుడు చేస్తాడు. నీ పక్షంగా అనేకులు నిలిచి నీ పక్షంగా యుద్ధం చేసేటట్లు చేసే దేవుడు నువ్వు నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినట్లయితే, దావీదు పక్షంగా ఉన్న దేవుడు నీ పక్షంగా కూడా ఆయన ఉంటాడండి. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు ఒక వాక్యం కనిపిస్తుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆ వాక్యమును మనం చదువుకుందాం. చూడండి, 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు నన్నేం చేయగలడు? ఆయన నాతో ఉన్నాడు కదా, ఆయన నా పక్షంగా ఉన్నాడు కదా అని ధైర్యంతో మనం చెప్పగలిగిన వారమై ఉండాలి. మనం దావీదు వంటి ఆత్మీయతను కలిగి ఉంటే, దావీదు వంటి కీడు కల్పింపలేని ఆత్మీయతను మనం కలిగి ఉంటే, మన పక్షంగా ఉండి మన సమస్యలతో పోరాడే దేవుడు, మన పక్షంగా యుద్ధము చేసే దేవుడు,
మన పక్షంగా ఉండి మన రోగములను తొలగించే దేవుడు, మన పక్షంగా ఉండి మన రుణభారములను తొలగించే దేవుడు, మన పక్షంగా ఉండి మన సమస్యలను తొలగించే దేవుడు. చాలామంది వారి ఆస్తులు కోర్టులో ఉండిపోయి వాయిదాలకు తిరుగుతూ ఉంటారు. వాయిదాలకు తిరుగుతూ ధనమంతా వ్యర్థమైపోతూ ఉంటుంది. వారు ఒక ఆస్తిని విడిపించుకోలేరండి. దేవుని బిడ్డ, అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నీవు ఉన్నావా? నువ్వు దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థన చేస్తే నీ పక్షంగా వాదించేవారిని దేవుడు లేపుతాడు. నీ పక్షంగా వాదించినప్పుడు అది మేలుకరంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనము కలిగి ఉన్న దేవుడు అంత గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు. నీవు నమ్మి విశ్వాసం ఉంచి మనుషుల మీద ఆధారపడక ఆయన మీద ఆధారపడి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ పక్షముగా ఉండి గొప్ప కార్యాలు చేస్తానని ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వారం అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నాం. దావీదు మంచి ఆత్మీయతను కలిగి ఉన్నాడు. దావీదును కీడు చేద్దామనుకున్న అహీతోఫెలు మరణం పొందాడు. తనకు తానే ఉరిపోసుకొని చనిపోయాడు. దేవుని బిడ్డలారా, ఎన్నో ఆత్మీయ విషయాలను మనం తెలుసుకున్నాం. దావీదు వంటి ఆత్మీయతను కలిగే మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనతో ఉండి మన పక్షంగా ఆలోచనకర్తలను ఏర్పరిచి మన పక్షంగా మనల్ని కాపాడేవారిని దేవుడు ఏర్పరిచి మనకు తోడుగా ఉండి అనేకమైన మేలు చేస్తారని ఉపవాసి ప్రార్థన కొడుకులు ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ మాటల యందు విశ్వాసం ఉంచి నమ్మి దాని ప్రకారం మనం ముందుకి వెళ్ళిపోదాం. వచ్చే వారం దేని బిడ్డలారా, దావీదునకు కీడు కల్పిద్దామని ప్రయత్నిస్తున్న అబ్షాలోము మరణం ఎలా ముగించబడిందో, అబ్షాలోము ఎటువంటి స్థితిని ఎదుర్కొన్నాడో వచ్చే వారం మనం తెలుసుకుందామండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల్ల వంచి ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉపవాసి ప్రార్థన కుడికలో అనేకమైన విషయాల ద్వారా మాతో మాట్లాడారు. మీ స్తోత్రాలు. నిజమే, మమ్మల్ని నిందించిన వారు ఎదురవుతారు, మాకు శాపవచనాలు పలికేవారు ఎదురవుతారు. దావీదు వలె అయ్యా నీవు మాకు మేలు చేస్తావని ఒక యోసేపు వలె మేము ముందుకు వెళ్ళినట్లయితే, దావీదు పక్షంగా ఆలోచనకర్తలను ఎలా అయితే మీరు నియమించారో, దావీదుకు ఎటువంటి ఆపద కలగకుండా ప్రాణమును ఎలా అయితే నువ్వు కాపాడావో మమ్మలను కూడా నువ్వు అలా కాపాడుతానని, అయ్యా మా సమస్యలతో మీరే యుద్ధం చేస్తారని మాట్లాడారు. మీకు వందనాలు. ఈ మాటలన్నింటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ మాటలు విన్న బిడ్డలందరిపై మీ కృప, మీ ఆశీర్వాదాలు ఉంచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకమించిన వారందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తూ ఉన్నాను నాయన. అయ్యా, ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరమును తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రతి అనారోగ్యమును, దీర్ఘకాల వ్యాధులను, మానసిక వ్యాధులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి శరీరములు విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీ కార్యాలు మీరు జరిగించండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే ఎన్నో కుటుంబాలు సమాధానము లేదు నాయన, నెమ్మది లేదు ప్రభువా. అయ్యా, రుణభారాలతో నిత్యము అపవాది శక్తులతో పీడింపబడుతున్నారు. అట్టి కుటుంబాలను మీరు రక్షించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వారికి నెమ్మది, సమాధానం, రక్షణ కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. ఎంతోమంది యవనస్తులు నశించిపోతున్నారయ్యా. వ్యసనాలకు నైనా లోబడిపోయి, వ్యసనాలకు తండ్రి బానిసైపోయి ప్రభువా అయ్యా కాలానికి ముందే మరణిస్తూ ఉన్నారు. ఎంతోమంది యువత ప్రభువా అయ్యో నాన్న వారి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు తండ్రి. యవనస్తులను మీరు రక్షించండి ప్రభువా, యవనస్తులను మీరు కాపాడండి ప్రభువా. అపవాది చేతుల్లోండి విడిపించమని సంధిలో ప్రార్థిస్తున్నాను. యవనస్తులను నేను మహిమపరిచే వారిగా లేపండి, నీ పరిచర్య చేసేవారిగా లేపండి అయ్యా. నీ కొరకు గొప్ప తీర్మానాలు తీసుకునే యవన బిడ్డలుగా ప్రతి యవన బిడ్డను లేపమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. అలాగే హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నిటినీ మీ పరిశుద్ధ సమర్పిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్య నుండి విడిపించండి ఆయన. యవన బిడ్డల భవిష్యత్తులు దీవించమని సంధిలో ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యములు దీవించమని సంధిలో ప్రార్థిస్తున్నాను. అలాగే హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్
ఇక నాయన ప్రభా మా సంఘ కుటుంబాలన్నిటి మీ చేతుల్లో పెడుతున్నాను. మా నాయన స్థానిక సంఘ బిడ్డలందరిపై నీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ దయచేయండి. మా సంఘ బిడ్డల అవసరతలన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్నా మా ఆత్మీయులందరినీ మీరు దీవించండి. వారి అక్కర్లన్నింటినీ తీర్చమని సందులో ప్రార్థిస్తున్నాను. అలాగే మా దేశంపై నీ కృపనుంచండి. దేశ సరిహద్దుల్లో సమాధానం దయచేయండి. దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో చక్కటి పంటలు పండి సమృద్ధి అయిన ఆహారం కలిగిన దేశంగా మా దేశాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. మంచి వర్షాలు పడినట్లు ప్రభువా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. మరొకసారి మమ్ములను, మా సంఘమును, మా పరిచర్యను మీ చేతుల్లో పెడుతున్నానయ్యా. మా పరిచర్యకు ఎన్నో అక్కర్లు ఉన్నాయి. ఆర్థికంగా మీరు మమ్మల్ని బలపరచండి. మీరు మమ్మల్ని బలపరిచినట్లయితే మరి ఎక్కువగా మీ సేవలో మేము ముందుకు వెళ్ళగలం ప్రభువా. మా అక్కర్లన్నింటినీ తీర్చండి. మా పరిచర్యకు కావలసిన సమస్తాన్ని దయచేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ స్థలాలకు సమర్పిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగని భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసినందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు రక్తమే చేయం. ప్రభు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.